It's our duty to come to church and remember our Creator, Elohim. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నన్ను ఈ భూలోకములో నిన్ను మహిమపరచటానికి నీవు నన్ను సృష్టించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఈ సత్యాన్ని మనము విస్మరిస్తూ ఉన్నాము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మానవుడిని దేవుణ్ణి మహిమపరచుటకు దేవుడు సృష్టించి ఉన్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం. ఇతడు నన్ను చెయ్యలేదనవచ్చునా? చాలు. హల్లెలూయా. యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో చక్కగా దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాట ఇది. ఆయన కుమ్మరి, మనము జిగటమన్ను. హల్లెలూయా. He is our creator, he is our potter, we are his clay. కుమ్మరికిని మట్టికిని భేదము లేదని చదవునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను చేయలేదు అని? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను చేశాడని? ఎందుకు చేశాడు? ఆయనను మహిమపరచడం. ఎవ్రీ సెకండ్ we live on this earth, we should live only to glorify God. వేరే ఉద్దేశం లేదు, దేవుని మహిమపరచాలి. If we do not live to glorify God, we are wasting our precious time on this earth. ఈ భూలోకంలో మనం జీవించేది 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు మాత్రమే? గుర్తుపెట్టుకోండి, మాత్రమే. ఈ కరోనా తర్వాత మాత్రం కూడా తీసేసి ఎప్పుడో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్నప్పుడే జీవాధిపతి అయిన దేవుణ్ణి, ఎలోహింను, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము మహిమపరచాలి. If we do not glorify God on Sunday, I doubt you will glorify God on other days. ఆదివారం ప్రభువును మనం మహిమపరచకపోతే నాకు ఒక సందేహం ఉన్నది. వారములో మిగతా రోజుల్లో మీరు దేవుణ్ణి మహిమపరచట్లేదు. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే నేను మీకు చెప్తున్నాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమను, నీవు మాకు కుమ్మరి వాడవు. ఆ మాట నిర్ణయం తీసుకోండి. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. We are all the work of thy hand. దేవుడు తన చేతులతో మనల్ని నిర్మించాడండి. మిగతాదంతా కూడా వాక్కు ద్వారానే.
ఓన్లీ మ్యాన్, మనిషిని మాత్రమే చేతితో తయారు చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభు మైప. మిగతా జీవరాశులు, జలరాశులు, భూమి మీద ప్రాకు ప్రతిదీ కూడా, చెట్లు అన్నీ కూడా, ఆకాశ పక్షులు అన్నీ కూడా వాక్కు ద్వారా చేస్తే, కేవలం మానవుడిని మాత్రము తన చేతులతో దేవుడు తయారు చేశాడు. ఎలోహిం, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ప్రియులారా, బైబిల్లో ఈ 2 అధ్యాయాలు, ఆదికాండము 1వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం, ఇట్ డిస్క్రైబ్స్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. చాలామంది శాస్త్రజ్ఞులు ఏమంటారంటే, సృష్టి యొక్క వివరణ ఇది సరిపోదు, ఇట్స్ నాట్ సఫిషియంట్. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక నాస్తికుడు, పేరుగాంచిన నాస్తికుడు, హైదరాబాద్లో ఉంటాడు. ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన పేరు చెప్పి ఆయన ప్రచారం చేయదలుచుకోలేదు. ఎందుకంటే నా సృష్టికర్త గొప్పవాడు. ఎంతమంది వచ్చి ప్రశ్నించినా, సైన్స్ ఎంత వాదించినా, ఆదికాండము 1, 2 ఇది సత్యము, ఇది వాస్తవము, ఇది మానవుని జ్ఞానమునకు మించినది. సైన్స్, దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఒక్క శాస్త్రవేత్త కూడా లేడు. చప్పట్లు కొట్టు ప్రభుని మైపరచు. There was no scientist, there was no observer. సృష్టిని దేవుడు తయారు చేస్తుంటే ఇది కరెక్టా కాదని చూచుటకు సైంటిస్ట్ లేడు. ఇది సైన్స్ ప్రకారం జరుగుతుందా అని దేవుడిని ప్రశ్నించుటకు ఏ వ్యక్తి లేడు, ఏ అబ్జర్వర్ లేడు. ఇట్స్ ఆల్ సూపర్ న్యాచురల్, మానవ అతీతమైనటువంటి జ్ఞానం ఇది. God said in the Bible, that's the truth, that's all. It's a reality, it's the fact of the truth of the reality. No man on this earth can deny the creation of God. Hallelujah. కోతి నుంచి వచ్చాడు, ఎవల్యూషన్ థియరీ, చార్ల్స్ డార్విన్స్ థియరీ. దేవుని బిడ్డలారా, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథం ఎదుట నిలువలేవు. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏది కూడా నిలువలేదు. ఎందుకంటే జీవాధిపతి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన ఎలోహిం అంటూ ఉన్నాడు, నేను నా స్వహస్తములతో మానవుడిని తయారు చేశాను. ఈ ఉదయకాలము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదికాండము 1:27 ప్రకారం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు దేవుడు సృజించెను. దేవుడు మంటిలో నుండి మానవుడిని నిర్మిస్తే అంత రివర్స్ పోతుంది. మానవుడు మంటిలో నుండి దేవుణ్ణి నిర్మిస్తూ ఉన్నాడు. ఎంత అవివేకం, ఎంత మూర్ఖమో! మట్టిలో నుండి మానవుడిని దేవుడు తీసి నిర్మిస్తే, మానవుడు మట్టిలో నుండి దేవుణ్ణి నిర్మించడానికి, తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనంతా రివర్స్ కదా. పోయిన వారం గృహారాధన చేశాను. యేసు ప్రభు నీళ్లను మధురమైన ద్రాక్షరసంగా మారిస్తే
మన సంఘంలో ద్రాక్ష రసాన్ని నీళ్లుగా మారుస్తున్నాం. హల్లెలూయా. అంతా రివర్సే. మనం ప్రభు వల్ల జరిగే దినం ప్రతి నెల అద్భుతమే. ఎందుకంటే ద్రాక్షరసం ఏమైపోతున్నాయి? డైల్యూట్ అయిపోతున్నాయి. అదే రీతిగా మానవుడిని దేవుడు నిర్మిస్తే, మట్టిలో నుండి నిర్మిస్తే, అదే మానవుడు మూర్ఖత్వంతో దేవుడిని నిర్మించటానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఒక్క మాటతో సమస్తం చేశాడు. ఒక్క మాట. ఆయన వాక్కు ద్వారా కలుగజేసిన దేవుడు. కానీ మానవుడు మాత్రము స్వహస్తాలతో తన స్వరూపమందు తన పోలిక దేవుడు మానవుడిని నిర్మించాడు. సరే, అసలైన పాయింట్ వద్దాం. దేవుడు మానవుడిని ఎందుకు నిర్మించాడు? Why God Almighty Elohim has created man on this earth. బైబిల్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది దేవుడు మానవుడిని చేశాడు అని. He has created us. మనం ఈ లోకంలో ప్రమాదవశాత్తు రాలేదు. We are not a freak accident ద్వారా మనం ఈ లోకంలో కలిగిన వారం కాదు. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశము చెప్పు ఆయన సృష్టించాడు. దేవుని ఉద్దేశాలను త్వరగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నంబర్ 1, దేవుడు మానవుడిని ఎందుకు సృష్టించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 7 వచనాల వరకు. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు, దేవుని చిత్తము నెరవేర్చుటకు దేవుడు మనల్ని భూలోకములో పెట్టాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచండి. కొంతమంది గుర్తించలేకపోతూ ఉన్నారు. They don't know why they are on this earth. ఈ భూలోకంలో దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడు అనే సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. కొంతమంది త్రాగుడుకు బానిసలైపోయారు. ఇక అదే లోకం మరి భార్యను పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు, పిల్లల చదువును పట్టించుకోరు, పిల్లల భవిష్యత్తును పట్టించుకోరు. పొద్దున్న లేస్తే త్రాగుడు త్రాగుడు త్రాగుడు. They don't know why they are living on this earth. దేవుని చిత్తమును జరిగించుటకు. హల్లెలూయా. దేవుని చిత్తం, దేవుని చిత్తం, గాడ్స్ విల్. అది ఎక్కడ రాయబడింది? దేవుని వాక్యం. దేవుని చిత్తం బయలుపరచబడింది. If you read the word of God, you will understand the purpose of your living on this earth. అది తెలియక చాలా మంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, you are here to do his will. యేసు ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. నా ఇష్టము కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తమే, నాట్ మై విల్ బట్ అకార్డింగ్ టు యువర్ విల్. నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుని చిత్తమును నెరవేర్చువారమై ఉండాలి. దట్స్ వై వి ఆర్ ఆన్ దిస్ ఎర్త్. అర్థమైందా మీకు? వి ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్. వి ఆర్ హియర్ ఫర్ సమ్ టైం. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు. మన పిలుపు ఎప్పుడో తెలియదు, కానీ బ్రతికున్నప్పుడే దేవుని యొక్క చిత్తమును
నెరవేర్చాలి. దేవుడు మనకు శరీరం ఇచ్చింది ఆయన చిత్తము నెరవేర్చుటకు. చక్కటి స్వరం ఇచ్చింది సినిమా పాటలు పాడడానికి కాదు, దేని కొరకు? దేవుణ్ణి స్తుతించడానికి. చక్కటి వాయిద్యములు వాయించే తలాంతు దేవుడి చేతులకి ఇచ్చాడు. ఎందుకు? దేవుణ్ణి చిత్తమును నెరవేర్చడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. దేవుని బిడ్డలారా, రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. తెలిసిన వారి చేతులు ఎత్తండి. డిసెంబర్ 1 ఏం జరుగుతుందో నేను చెప్తాను అన్నమాట. అందరూ మీ దగ్గరికి వస్తాం, మీ ఇంటికి వస్తాం, లైవ్ కడతాం. 10 రూపాయలు ఫీజు పెడితే 10 రూపాయలు కడతాం, 100 రూపాయలు ఫీజు పెడితే 100 రూపాయలు కడతాం. రేపు ఏం జరుగుతుందో మీరు మాకు చెప్పాలి. రేపు ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. చప్పట్లు కొడుతూ ప్రభు భయపడతాను. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, కానీ రేపు అసలు మనం ఉంటామో లేదో అని కూడా గ్యారంటీ లేదు. అదేంటి పాస్టర్ గారు క్రిస్మస్ చూడకుండా దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాల్సింది. హల్లెలూయా. ఎప్పుడు పిలిస్తే గాడ్స్ అపాయింటెడ్ టైం. కానీ బ్రతికి ఉన్నప్పుడే ఏం చేయాలి? మనం దేవుని చిత్తాన్ని జరిగించాలి. డు ద గాడ్స్ విల్. హల్లెలూయా, హల్లెలూయా. సమయం చాలా ఫాస్ట్గా పోతూ ఉంది. ప్రియ బిడ్డలారా, రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 15 వరకు చదవండి. నేడైనను రేపైనను వెళ్ళి రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిని వంటి వారే. కావున దేవుని చిత్త ప్రకారమే మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, నంబర్ 2 త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు మనం ఈ లోకంలో ఉన్నాము అంటే, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 6వ వచనం. బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. చాలు, దేవుడు మాకు చెవులు ఇచ్చాడు. హల్లెలూయా. చెవులు గలవాడు వినుగాక అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. మనం ఎందుకు ఈ లోకంలో బతుకుతున్నామంటే దేవుని మాట వినాలి. We have to listen to God's voice and word. అందుకే మనము దేవుని మాటలు వినాలి. లోక మాటలు ఎప్పుడు వింటూనే ఉంటాం. లోక మాటలు మనల్ని ఏమాత్రం మేలు చేయవు. సమ్టైమ్స్ డిస్కరేజెస్ us. కొన్నిసార్లు మనల్ని కృంగదీస్తాయి, కొన్నిసార్లు మనల్ని బాధ పెడతాయి, కొన్నిసార్లు ఇక లాభం లేదని స్వరం మనకు వినబడుతుంది. ఓన్లీ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము మాత్రమే మనం ఆదరించున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచున్నది. ఎందుకు చర్చకు రావాల? సండే వారమంత బాధలు, కష్టాలు, ఉద్యోగంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, పిల్లలు మాట వినట్లేదు, పిల్లలు అవిధేయులు, సరిగా చదవట్లేదు, అప్పుల సమస్య, అనారోగ్య సమస్య, ఎన్నో బాధలు.
జీవితమే ఒక పోరాటం. దేవుని మాటలు వింటే మనకు మన శ్రమల్లో కొంతైనా నెమ్మది కలుగుతుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కొంతైనా ఆదరణ కలుగుతుంది మనకు. దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటే గాడ్స్ వర్డ్ కంఫర్ట్స్ us in the times of trouble, in the times of discouragement. God's word speaks to us. అందుకే రెండు చెవులు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి కదా. మనం వాక్యం విన్నట్టే ఉంటాం. చర్చిలో కూర్చొని సెల్ ఫోన్ తోటి ఆటలాడుకునే వారు చాలామంది ఉన్నారు. చర్చిలో వాక్యం జరుగుతూ ఉంటే చర్చిలోనే కూర్చొని సెల్ ఫోన్లో మాట్లాడేవారు ఉన్నారు. చర్చిలో కూర్చొని ఎక్కడెక్కడో గురించి ఆలోచన చేసేవారు ఉన్నారు. నో, ఇట్స్ గాడ్స్ టైం. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us. ఆ నమ్మకం, ఆ విశ్వాసం లేకపోతే మనం కూర్చొని కూడా లాభం లేదు. ఎంతమంది నమ్ముతున్నాం దేవుడు మాట్లాడతాడు? సగం మంది నమ్ముతున్నారు, సగం మంది నమ్మట్లేదు. చాలా సంతోషం. మీరు ధైర్యంగా మీ అభిప్రాయం తెలియజేసినందుకు సంఘ కాపరిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. సగం మంది మాత్రమే నమ్ముతున్నారు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, దేవుడు మనకు చెవులు ఇచ్చాడు. మనల్ని ఎందుకు నిర్మించాడు? దేవుని మాట వినాలి. ఎందుకు దేవుడు మనకు కాళ్ళనిచ్చాడు? 122వ కీర్తన 2వ వచనం. మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నట్లు. ఓకే, మా పాదములో నీ గుమ్మములో. మన కాళ్ళు ఆదివారం ఎటు నడవాలి అమ్మా? మరి ఎందుకు ఇంతమంది రావట్లేదు? మన కాళ్ళు ఎటో పోతున్నాయి. కొంతమంది కాళ్ళు, మీరు కాదు, వేరే సంఘం సినిమా హాల్లో పోతారు, పంచాయతీలకు వెళ్తారు కదా. రకరకాల చోట్లకు మన కాళ్ళు పరుగులు తీస్తున్నాయి. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఇక్కడ? మన పాదములు ఆయన గుమ్మంలో నిలిచి ఉండాలి. టుడే సండే. ఎక్కడికి వెళ్ళకూడదు మన పాదాలు? దేవుని మందిరానికి వెళ్ళాలి. చప్పట్లు కొడుతూ ప్రభుత్వం. Let this entire sanctuary be filled with people every Sunday. If you believe, నా పాదాలు ఎక్కడికి పోకూడదు. ఆదివారం దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఒక రాజు అంటున్నాడు. రాజు టైం ఉంటుందా? మనమందరం రాజులమే. అస్సలు రాజు కన్నా తీరుకుంటుంది కానీ మనకు ఉండదు. రాజే అంటున్నాడు, ఎక్కడికి వెళ్దాం మనం? యెహోవా మందిరం వెళ్దామని జనులు అనినప్పుడు, నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. Love the sanctuary, love his presence. దేవుని సన్నిధిని ప్రేమించండి. ఆదివారం నీ కాళ్ళు దేవుని మందిరానికి పరిగెత్తాలి. చప్పట్లు కొడుతూ ప్రభువు భయపడి. మూడవదిగా దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరి వైపు చూడటానికి? కీర్తనల గ్రంథము 123వ కీర్తన మొదటి 2 వచనాలు. నీ తట్టు నా కనులెత్తుచున్నాను. చాలు. మన కన్నులు ఎవరి తట్టు చూడాలా? దేవుని తట్టు చూడాలా. కొండల తట్టు కాదు,
తట్టు చూస్తే లాభం లేదు. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి లభించును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. దేవుని తట్టు చూడాలి మనం. దేవుని తట్టు చూసేవారు ఆదివారము ఇంట్లో కూర్చోలేరు. If you have a need, if you have a problem, if you have a disease, if you have debt, whatever your need may be, పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వస్తాము. ఎందుకు? దేవుడు ఆలయంలో చేసే ప్రార్థనను నిరాకరించడు. కేవలం ఆయన ఆలయం తట్టు చెయ్యి చాపి ప్రార్థన చేస్తే వినే దేవుడు, నీవు ఆలయంలోనికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. నేను ఇప్పుడు హన్నా గురించి చెప్తాను కదా. షిలో మందిరంలోనికి వచ్చింది. ఆమె కొరత ఏమిటి? సంతానం లేదు, గొడ్రాలు. మనుషులు చెప్పుకుంటే లాభం లేదు. దేవుని మందిరానికి వచ్చి దేవునితో చెప్పుకుంది. దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. చక్కటి కుమారుడు సమూయేలు, దాను మొదలుకొని బర్షిబా వరకు గొప్ప ప్రవక్తను దేవుడు అన్నకు కానుకగా ఇచ్చాడు. ఆలయంలో చేయబడు ప్రార్థన దేవుడు నిరాకరించాడు. దేవుడు కళ్ళు ఇచ్చాడు ఆయన తట్టు చూడటానికి. ఆయన తట్టు చూడకపోతే దేవుడు నిర్మించిన ఉద్దేశం మర్చిపోయినాం. దేవుని బిడ్డలారా, కళ్ళ యొక్క విలువ గుడ్డివానికి తెలుసు. ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి ఎట్లుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. 2 కళ్ళు మూసుకోండి, చూడండి. అయ్యగారి మాట ఎంతమంది వింటున్నారో చూస్తున్నా. ఈరోజు అర్థమైంది నాకు. సగం మంది వింటున్నారు, సగం మంది వినట్లేదు. ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని చూస్తే మీకు అంత చీకటి. ఎప్పుడైనా మీ జీవితంలో అనుభవం ఉందో? నాకైతే ఉంది. కరెంట్ పోయినప్పుడు ఏం కనబడినప్పుడు గుడ్డి వాహని వల్ల మనం నడుచుకుంటూ వెళ్ళాం. ఎంతమంది ఆ వ్యక్తిగా నడిచారు? చేతి ఎస్. మన కన్ను లేకపోతే మన పరిస్థితి అదే. వీఆర్ ఏబుల్ టు సీ. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. దేవుని వరం. ఎవరి తట్టు చూడాలి మనం? దేవుని తట్టు చూడాలి. అది దేవుని తట్టు చూడకపోతే ద వెరీ పర్పస్ గాడ్ క్రియేటెడ్ అస్, ఆ పర్పస్ను మనము మరిచిన వారం అవుతాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని తట్టు మనమందరము చూచుదుము గాక. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఎ నీడ్, డోంట్ గో టు పీపుల్. మన అలవాటు ఏంటంటే మనకి ఏదైనా అవసరత ఉంటే మనుషుల దగ్గరికి పరిగెత్తుతాం. మనుషులందరూ ఫెయిల్ అయ్యాక లాస్ట్కి దేవుని దగ్గరికి వస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడు. మరలా చదవడం వచనం 120. నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఒకసారి 2 కన్నులను బట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని కృపను బట్టి మన సంఘంలో గుడ్డోళ్ళు లేరు. ఎవరైనా ఉన్నారు నాకు తెలియకుండా? ఎవరు లేరు. దేవుడు అందరికీ మంచి చూపు ఇచ్చాడు. మీ చూపు పోవకముందే దేవుని తట్టు చూడండి, దేవుని వాక్యాన్ని చదవండి కదా. ఇప్పుడు నేను ఒక పాట గురించి చెప్తుంటాను. నా కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యం, దృష్టి అంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యం. కళ్ళు మంచుకున్నప్పుడు వాక్యం వైపు చూడలేదు, ఏమేమో చూశారు. కళ్ళు పోయాక దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడు వాక్యం, అయ్యో కళ్ళు ఉంటే బాగుండవు. అందుకే దేవుడు మనకు 2 కళ్ళు ఇచ్చినందుకు దేవుని మనం స్తుతించుదాము కాక. హల్లెలూయా, హల్లెలూయా. 4 ఉద్దేశాలు చెప్పాను. మొదటి ఉద్దేశం ఏమిటి? దేవుని చిత్తాన్ని. రెండవది దేవుని మాటను వినాలి. మూడవది దేవుని మందిరానికి వెళ్ళాలి. 4వది దేవుని వైపు చూడాలి. 5వది కీర్తన గ్రంథము 40వ కీర్తన 9వ వచనం.
నా పెదవులు మూసుకొనక నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని. దేవుని సువార్త ప్రకటించటకు మనం ఈ లోకంలో ఉన్నాం. Why we are here on this earth? మొదట మనం ఆ సువార్తను స్వీకరించి యేసు ప్రభువును మన రక్షకుడిగా అంగీకరించి లోకమంతటికి మనము దేవుని సువార్త చాటాలి. దేవుడు నిన్ను నిర్మించింది దేవుని కోసం నిర్మించాడు. దేవుని మహిమపరచుటకు దేవుడు నిర్మించాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుడు నిన్ను నిర్మించాడు. దేవుని మాటలు వినుటకు ఆయన నిన్ను నిర్మించాడు. దేవుని మందిరములకు వెళ్ళుటకు దేవుని కాలునిచ్చాడు. దేవుని వైపు చూడటానికి దేవుడు నీకు కన్నులిచ్చాడు. చివరిగా దేవుని సువార్త ప్రకటించుటకు దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. దేవుడు ఈ భూలోకమంతా సువార్త చాటుటకు ఒక్క ఆజ్ఞ దూతలకు ఇస్తే దూతలు దేవుని సువార్తను చాటగలరు. దేవదూతలకు ఇవ్వని భాగ్యమును నీ దేవుడు నిన్ను నన్ను నమ్మి సువార్తను ప్రకటించుటకు మనలను ఈ లోకంలో ఉంచాడు. మనం ఏమంటున్నాం? ప్రభువా, ఇప్పుడు కాదు, రిటైర్ అయిన తర్వాత చూస్తాను, ఇప్పుడు కాదు, ఇంకొంతకాలం అయిన తర్వాత చూస్తాను. ఇదిగో దేవుని సువార్తను మనము ప్రకటించుటకు ఈ లోకములో నిర్మించబడి ఉన్నాం. పౌలు అంటాడు, "Woe unto me if I do not preach the gospel." సువార్త ప్రకటించకపోతే నాకు, గట్టిగా చెప్పండి, ఎవరికి శ్రమ? నాకు శ్రమ అంటున్నారు ఎవరు? సువార్త ప్రకటించకపోతే నాకు. ఎప్పుడు ప్రకటించకపోతే? సువార్త బ్రతికి ఉన్నప్పుడు ప్రకటించకపోతే. ఎవరు ప్రకటించాలి? అయ్యగారు ప్రకటించాలి. అయ్యగారు ప్రకటిస్తుంటే మనం తమాషా చూస్తూ ఉండాలి. నో, ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద చర్చ్ షుడ్ ప్రీచ్ ద గాస్పెల్. కొన్నిసార్లు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చెప్పిన మాటలు, ప్రీచ్ ఆల్వేస్ గాస్పెల్, యూజ్ వర్డ్స్ వెనెవర్ నెసెసరీ. సువార్తను ఎల్లవేళలా ప్రకటించండి, అవసరమైతేనే పదాలు వాడండి, నోరు వాడండి. అంటే నోరు విప్పకుండా కూడా మనం సువార్త ప్రకటించవచ్చు. బై అవర్ లైఫ్, మన జీవితమే ఒక సువార్త. మన జీవిత విధానమే ఎదుటి వారికి సువార్త. అయ్యగారు, నేను వాక్యం చెప్పలేను అయ్యగారు. గివ్ ఏ గాస్పెల్ ట్రాక్ టు సంబడి. ఒక కరపత్రం, ఇంగ్లాండ్ దేశంలో వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. ఇలాంటి ఒక సంఘంలో ఒక దైవజనుడు సువార్త ప్రకటించాలి అని వాక్యం బోధించినప్పుడు ఒక సండే స్కూల్ పాప ప్రభావితమై ఈరోజు పాస్టర్ గారు సువార్త ప్రకటించాలన్నారు అనుకొని తన ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న కొన్ని ట్రాక్స్ తీసుకొని ఇంగ్లాండ్ దేశంలో లండన్ మహానగరంలో వీధిలో తలుపు గడప తట్టి కరపత్రాలు ఇచ్చుకుంటూ పోతుంది. ఒక ఇంటిలో ఒక ఆవిడ కుటుంబ సమస్యలు ఎక్కువైపోయి అప్పుడే ఆత్మహత్య చేసుకుందామని అన్నీ రెడీ చేసుకుంది. ఏమేమి రెడీ చేసుకుంటారో ఆత్మహత్య చేసుకోవడానికి చెప్పాలి. స్త్రీలు, మీరంతా మంచోళ్ళు, మీకు తెలియదు, అట్లాంటివి చేయకండి, పిచ్చి పనులు చేయకండి. ఆత్మహత్య చేసుకుంటే డైరెక్ట్గా నరకానికి వెళ్తారు. దేవుడిచ్చిన ప్రాణాన్ని, ప్రశస్తమైన ప్రాణాన్ని తీసుకోవద్దు.
ఆత్మహత్య మన సమస్యలకు పరిష్కారం కాదు. మీరు ప్రాణం తీసుకోవడం ఎంతో టైం పట్టదు. మీ పిల్లలు అనాథలు అవుతారు. మీ కుటుంబము దిక్కులేని కుటుంబంగా మారిపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. అప్పుడే ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోవడానికి అన్నీ సిద్ధంగా చేసుకొని ఇక మెడకు ఉరి వేసుకుందామనే సమయంలో ఈ సండే స్కూల్ పాప వెళ్ళి తలుపు తట్టిందట. టక్ టక్ టక్. ఎవరొచ్చారు ఈ టైంలో అని ఉరి వేసుకుంటున్న ఆమె దిగి వచ్చి ఆ కరపత్రం తీసుకొని చనిపోకపోతే దీంట్లో ఏముందో చదివి చనిపోదామని యేసు ప్రభు తెలుసుకొని ఆత్మహత్య చేసుకోవడం విరమించిందట. గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. ఒక సండే స్కూల్ పాప, లోక జ్ఞానం లేదు, ప్రసంగం చేయలేదు, తలాంతులు లేవు. పాస్టర్ గారు చేసిన ప్రసంగం ఆ పాపను ప్రభావితం చేసింది. జస్ట్ ఎ గాస్పెల్ ట్రాక్. ఒక ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని దిక్కులేని కుటుంబంగా కాకుండా కాపాడింది. పిల్లలను అనాథలుగా వదిలివేయకుండా కాపాడింది. ఆ సహోదరి ప్రభు ఎందుకు నడిపించింది. ఎవరు? ఒక చిన్న సండే స్కూల్ పాప. మనం ఎందుకున్నాం ఈ లోకంలో? సువార్త ప్రకటించుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఓ అంటూ మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పెల్. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అర్థమైందా? 5 దేశాలు చెప్పాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను నిర్మించడం గల ఉద్దేశం. ప్రియ దేవుని సంగమా, దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని మాటలు వినాలి. దేవుని మందిరమునకు వెళ్ళాలి. దేవుని వైపు చూడాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. ఈ దినం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే నీవున్న స్థలంలో లేచి ప్రార్థనలో ఏకీభవించు. ప్రభువా, ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. ఎస్, ప్రభు నీతో మాట్లాడితే దేవుని చిత్తాన్ని జరిగించడానికి బ్రతుకుతావా? దేవుని మాటలు వింటావా? దేవుని మందిరానికి వెళ్తావా? దేవుని వైపు చూస్తావా? దేవుని సువార్తను ప్రకటిస్తావా? పరిశుద్ధానికి స్తోత్రాలు. ఈ వాక్యము జీవం గలది, శక్తి గలది. కృపగల మా దేవ, మేమెందుకు ఈ లోకములో సృష్టించబడ్డాము, నిర్మించబడ్డాము, మీ వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా ప్రభువా, నీ మాట విని బిడ్డలముగా, నీ మందిరానికి నడిచి వెళ్ళే బిడ్డలముగా, నీ తట్టు చూచే బిడ్డలముగా, నీ సువార్త ప్రకటించే బిడ్డలముగా మమ్మల్ని అందరినీ దీవించమని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దీవించండి. వాక్యం ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆపాదిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.